వేడిగా ఉన్న అన్నంలో ఏదైనా వేసుకున్నా కూడా అది వేడిగా మారిపోద్దా? కారణం ఏంటి? దీని వేడి దానికి తగులుతుంది. మనం ప్రేమగా ఉంటున్నాం అనుకోండి, మన ప్రేమ సెగ తగిలినోడు కూడా ఎలా మారిపోతాడు? ప్రేమగా మారుతాడు. మనం ద్వేషంతో ఉంటున్నాం అనుకోండి, పగతో ఉంటున్నాం అనుకోండి, పక్కడికి ఎలా మారుతాడు? ద్వేషంగా, పగగా మారుతాడు. మనం ఎలా ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. చచ్చిపోయే వరకు ప్రేమతో ఉందాం. దేవుడి మీద, సహోదరుల మీద, సంఘం మీద, వాక్యం మీద, సన్నిధి మీద, పని మీద, ఇన్నిట్ల మీద ఉండాలి ప్రేమ. ఒకళ్ళు అంటారు కదా, వన్ సైడ్ లవ్ అన్నట్టు ఒకలవ్వే ఉంటుంది. ఆదివారం కనపడతారు, మళ్ళీ అక్కడ కనపడరు. సన్నిధి మీద ప్రేమ ఉండాలి, వాక్యం మీద ప్రేమ ఉండాలి, పని మీద ప్రేమ ఉండాలి, నువ్వు బైబిల్ చదువుకోవటం మీద ప్రేమ ఉండాలి, ప్రార్థన మీద ప్రేమ ఉండాలి, సేవకుడి మీద ఉండాలి, సహోదరుల మీద ఉండాలి. ఇన్ని విషయాల్లో నీకు ప్రేమ ఉంటే ఉన్నట్టు. ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో పడిపోయావు అనుకో, నీ ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ప్రేమ చల్లారితే ఏం జరుగుతుంది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడే. అంటే ఆ ప్రేమ చల్లారకుండా మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతము వరకు అంటే నీకైనా అంతం రావాలి, లేదా ఈ లోకానికైనా అంతం వచ్చి యేసుప్రభు రావాలి. అప్పటి వరకు మన ప్రేమ చల్లారకూడదు. ప్రేమ చల్లారిందా దేవుడి మీద, పని మీద, వాక్యం మీద, సంఘం మీద, సహోదరుల మీద, మనకి వాక్యం నేర్పించిన సేవకుల మీద మనకేమైనా ప్రేమ తగ్గుతుందా? ఇక మనకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుందని అర్థం. ఇక ఆ రోజులు మాత్రం మన జీవితంలోనికి రాకూడదు. ఆ రోజులు వచ్చేలోపు నన్ను తీసేసుకుందంటే ఉండకూడదు ఈ భూమి మీద. ఉన్నంతకాలం మాత్రం కసితో, పౌరుషంతో, ప్రేమతో మీ పనికి, మీ సంఘానికి, మీ సన్నిధికి ఎప్పటికీ దూరం అవ్వకూడదు.